ఉన్న ఊళ్ళ తిండి దొరకక వలసలు పోయేటోళ్ళు మస్తు మంది ఉంటారు మన తాన. ఊళ్ళల్లో పనులు దొరకక పట్టణాలకు వలసలు పోతుంటారు. దొరికిన పని చేసుకుంటా కాలం ఎల్లదీస్తుంటారు. అవి గట్లనే ఇప్పుడు అడవులలో ఉండేటి జంతువులకు కూడా తినడానికి తిండి దొరుకుతలేనట్టున్నది. పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నాయి. తెలంగాణకేంచి పక్క రాష్ట్రాలకు కాదు, ఇప్పుడు పక్క రాష్ట్రాలకేంచి తెలంగాణకు వలస వస్తున్నాయి. ఏందనుకుంటున్నారు? ఇంకేంటి పులులు మహారాష్ట్రకేంచి 8 పులులు తెలంగాణకు వలస వచ్చినాయట. అందులో 4 పెద్ద పులులు 4 చిల్ట పులులు ఉన్నాయట. మొత్తం నిర్మల్ జిల్లా మీదనే పడ్డాయి అంటున్నారు. తేపకోపాలి తేపకో కాడ గోదల కాసేటోళ్లకు కూలినాలి పనులు చేసుకునేటోళ్లకు కానొస్తున్నాయట. నిన్ననే ఇగో ఇట్లా నిర్మల్ పెద్ద రస్తా మీదంగా నిమ్మలంగా నడుచుకుంటూ పోతుంటే కార్ల పోయేటోళ్ళు చూసి వీడియోలు గుంజేళ్ళు. మొన్న పాలిగో పెద్ద పులి ఇగో ఇట్లా బురద పొలాలలో ఎగిరి దుంకుకుంటా పబ్లిక్ ను పువ్వులు పట్టించింది. మరి గిన్నిగానం పులులు మన కాడికి ఎందుకు వచ్చినాయి, ఏడికేంచి వచ్చినాయి అంటే మహారాష్ట్రకేంచి వచ్చినాయి. అక్కడి అడవులన్నీ పొతం పెట్టేటాళ్లకు అక్కడ ఉందానికి తావు లేక తావు దేవులాడుకుంటా మన తానికి వచ్చినాయి అన్నట్టు. ఈగటికి పులులతోని పబ్లిక్ పైలంగా ఉండాలని నిర్మల్ జిల్లాకు చుట్టుముట్టు ఉండేటి ఊళ్ళ పబ్లిక్ కు జాగ్రత్తలు చెప్తున్నారు అడవి అధికారులు. ఒక్కలొక్కలు కాకుండా 2-3 గుంపై ఓన్లీ ఏడికి పోయినా ఎప్పుడు వస్తాయో ఏడికేంచి వస్తాయో ఏ పొదలకేంచి వస్తాయో జనంతా పైలంగానే ఉండిలే అన్నలు. చేతుల కట్టెడి పట్టుకొని పోండి, కుదిరితే గా కట్టెకు గజ్జాసం వంటిది ఏదైనా ఉంటే కట్టుకోండి. గా అలికిడికైనా దగ్గరికి రాకుండా దూరం పోతాయి. ఏం చెప్తున్నా?